OnePlus 15, IQ 15 ఈ రెండు ఫోన్స్ మనకు నవంబర్ లో లాంచ్ అవుతున్నాయి. రెండు ఫోన్స్ చూసుకుంటే రెండు 50,000 రూపాయల పైనే ఉంటాయి. రెండు ఫ్లాగ్షిప్ కిల్లర్సే. కానీ వీటిలో ఏది బెస్ట్, ఏది వాల్యూ ఫర్ మనీ? కొన్ని ఫీచర్స్ ఏమో మనకు OnePlus లో మంచిగా ఉన్నాయి, కొన్ని ఫీచర్స్ ఏమో IQ లో మంచిగా ఉన్నాయి. ఈ OnePlus 15 చూసుకుంటే నవంబర్ 13 తారీఖు లాంచ్ అయిపోయింది. ఆ రోజు మనకు నైట్ సేల్ కూడా తీసుకొచ్చారు. అదే మనం IQ 15 చూసుకుంటే ఇది మనకు నవంబర్ 26 తారీఖు లాంచ్ అవుతుంది. ఈ రెండు ఫోన్స్ పక్క పక్కన పెట్టేసి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు లాస్ట్ ఏ ఫోన్ కొనాలో అర్థమైపోతుంది. సో డైరెక్ట్ గా మనం వీడియోకి వెళ్ళిపోదాం. నా పేరు తేజ, మీరు చూస్తున్నారు తేజ టెక్ టాక్స్. ఈ రెండు ఫోన్స్ సైడ్ బై సైడ్ కంపేర్ చేసుకుంటూ పాయింట్స్ ఇస్తా, అంటే ఏ ఫీచర్ దేంట్లో బాగుందని చెప్పేసి. వీడియో లాస్ట్ లో ఈ పాయింట్స్ చూసి మీ యూసేజ్ కి ఏ సూటబుల్ అనిపిస్తే ఆ ఫోన్ పిక్ చేసుకోండి. ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాం. OnePlus 15 మనం వెయిట్ చూసుకుంటే ఇది మనకు 211 గ్రామ్స్ వరకు ఉంది. అదే మనకు IQ 15 చూసుకుంటే 220 గ్రామ్స్ ఉంది. ఈ రెండు ఫోన్స్ మనకు 8.1 mm థిక్నెస్ తో వస్తున్నాయి. ఈ రెండు ఫోన్స్ మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే గ్లాస్ ఫినిష్ తో వస్తుంది. అట్లా మనకు రెండు ఫోన్లు IP68 రేటింగ్ తో వస్తున్నాయి. అంటే మనం వర్షంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా ఫోన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కొంచెం తక్కువ గ్రామ్స్ ఉన్న ఫోన్ కావాలంటే, కొంచెం లైట్ వెయిట్ ఉన్న ఫోన్ కావాలనుకుంటే OnePlus 15 తీసుకోండి. నేనైతే రెండు ఫోన్స్ కి ఒక చెరో పాయింట్ ఇస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి డిజైన్. నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే OnePlus 15 లో మనకు 6.78 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది. అదే మనం IQ 15 చూసుకుంటే ఇది మనకు 6.85 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది. మనకు OnePlus 15 లో ఉన్నది 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. అదే మనం IQ 15 చూసుకుంటే 2K రెజల్యూషన్ తో ఉంది. కానీ మనకు రెండింటిలో రిఫ్రెష్ రేట్ ఉంది. రిఫ్రెష్ రేట్ మనకు OnePlus 15 లో 165 Hz రిఫ్రెష్ రేట్ వస్తే, అదే మనకు IQ 15 లో 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. మనం డిస్ప్లే రెజల్యూషన్ చూసుకుంటే మాత్రం IQ 15 లో మనకు ఎక్కువ ఉన్నది. అదే మనకు రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మాత్రం OnePlus 15 లో ఎక్కువ ఉన్నది. ఈ రెండు ఫోన్స్ మనకు HDR10+ సపోర్ట్ చేస్తున్నాయి. పాయింట్స్ చూసుకుంటే రెండు ఫోన్స్ కి ఒక పాయింట్ ఇస్తా. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ రెండు ఫోన్స్ లో మనకు కొత్తగా లాంచ్ అయిన స్నాప్డ్రాగన్ 88 Gen 5 ప్రాసెసర్ ఉంది. ఈ రెండు ఫోన్స్ మనకు 3nm టెక్నాలజీ డిజైన్ చేశారు. అట్లనే మనకు GPU చూసుకుంటే Adreno 840 యూజ్ చేశారు రెండిట్లో. ఈ రెండు ఫోన్స్ లో కోర్స్ చూసుకుంటే కూడా సేమ్ కోర్స్, ఆల్మోస్ట్ సేమ్ కోర్స్ ఉన్నాయి. ఒకటి మనం ర్యామ్ టైప్ చూసుకుంటే అది OnePlus 15 లో మనకు LPDDR5X వస్తుంది. అదే మనము IQ 15 చూసుకుంటే LPDDR5X అల్ట్రా తో వస్తుంది. ప్రాసెసర్ GPU అన్ని సేమ్ ఉన్నాయి, కానీ ఒక జాల మనకు IQ 15 అడ్వాంటేజ్ ఉంటుంది. వీడియో ఎంతవరకు చూసిరంటే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అట్లా మైండ్ టెక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఇంకా మంచి కంపారిజన్ వీడియోస్ తో మీ ముందుకు వస్తా. అదేంటి అంటే మనకు IQ 15 లో ఇంకొక చిప్ ఉంటది, అదే సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్. ఈ సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ మనం గేమ్స్ ఆడినప్పుడు చాలా యూజ్ అవుతుంది. సో పర్ఫార్మెన్స్ విషయంలో IQ 15 కి ఒక పాయింట్ ఎక్కువ ఇద్దాం. నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వస్తే ఈ రెండు ఫోన్స్ లో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 కెమెరాస్ ఉన్నాయి. ఫస్ట్ మనం OnePlus 15 చూసుకుంటే ఇది మనకు 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. దీంట్లో మనకు IMX906 సెన్సార్ యూజ్ చేశారు. అదే మనం IQ 15 చూసుకుంటే ఇది కూడా సేమ్ మనకు మెయిన్ కెమెరా 50 MP తో వస్తుంది. దీంట్లో మనకు IMX921 సెన్సార్ యూజ్ చేశారు. ఈ సెన్సార్ చూసుకుంటే మనకు IMX906 కంటే IMX921 కొంచెం బెటర్ గా వస్తాయి ఫోటోస్ అనేవి. అట్లనే మనకు రెండు ఫోన్స్ లో 50 MP వైడ్ యాంగిల్ కెమెరా ప్లస్ 50 MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి రెండు ఫోన్స్ లో. ఈ రెండు ఫోన్స్ లో మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి 8K 30 FPS లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ఈ కెమెరా గురించి ఒక పాయింట్ ఇద్దాం అనుకుంటే మనం IQ 15 కి ఒక పాయింట్ ఇవ్వచ్చు, ఎందుకంటే మనకు దాంట్లో IMX921 సెన్సార్ కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయి కాబట్టి. నెక్స్ట్ రెండు ఫోన్స్ లో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్స్ లో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వస్తే రెండు ఫోన్స్ లో మనకు సిలికాన్ కార్బన్ బ్యాటరీ యూజ్ చేశారు. IQ 15 లో చూసుకుంటే మనకు 7000 mAh బ్యాటరీ, అట్లా 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు 40 వాట్ వరకు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం OnePlus 15 బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 7300 mAh బ్యాటరీతో వస్తుంది. అట్లా మనకు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. అట్లనే మనకి ఇది 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ బ్యాటరీ గురించి చూసుకుంటే మనకు OnePlus 15 లో కొంచెం అడ్వాంటేజ్ ఉంది. అందుకే మనం OnePlus 15 ఒక పాయింట్ ఇద్దాము. ఎందుకంటే IQ 15 తో కంపేర్ చేసుకుంటే మనకు 300 mAh OnePlus 15 లో ఎక్కువ ఉంది. అట్లనే మనకు 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ ఉంది, 10 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ రెండు ఫోన్స్ మనకు UFS 4.1 స్టోరేజ్ తో వస్తున్నాయి. అట్లనే మనకు బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే 6.0 తో వస్తున్నాయి. దీంట్లో మనకు NFC ఉంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో ఇవన్నిటికీ రెండు ఫోన్స్ కి ఒక్కొక్క పాయింట్ ఇద్దాం. ఈ రెండు ఫోన్స్ మనకు Android 16 తో వస్తున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మనకు OnePlus లో మనకు Oxygen OS 16 తో వస్తుంది. అదే మనం IQ 15 చూసుకుంటే Origin OS 6 తో వస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ OnePlus 15 IQ 15 గురించి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం ఒక లైక్ చేయండి. ఒకవేళ ఇంకేదైనా కంపారిజన్ వీడియో కావాలనుకుంటే మన కామెంట్ బాక్స్ లోకి వెళ్ళి కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో దీనికి ట్రై చేస్తా. సరే మరి ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.